వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఏ ఒక్కరికి దక్కని అదృష్టం నాకే దక్కింది సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది. ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అందుకే 4 దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు. వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వరదల వల్ల దెబ్బతిన్న అన్ని పంపింగ్ స్కీములు మరమ్మతులకై నిధులు మంజూరు చేయాలని జలవనరుల శాఖ మంత్రిని కోరిన నందిగాం శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ శ్రీమతి తంగిరాల సౌమ్య. ప్రాజెక్ట్స్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యే అధ్యక్ష. ఆ క్రమంలో పోలవరాన్ని కూడా ఏ విధంగా నాశనం చేశారో మనం కళ్ళారా చూసాం. అదేవిధంగా స్కీమ్స్ కూడా సరిగ్గా నిర్ణయించలేకపోయారు అధ్యక్ష. ఆ క్రమంలో మా నందిగాం ప్రాంతానికి చెందిన కంచెల వేదాద్రి స్కీమ్ కూడా పూర్తిగా నిర్లక్ష్యం కాబడింది అధ్యక్ష. ఈ స్కీమ్ కింద దాదాపు 20,000 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. 2 నియోజకవర్గాల పరిధిలో ఈ స్కీమ్ ఉన్న అధ్యక్ష. పూర్తిగా ఇది మూలన పడిపోయింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అప్పట్లో జల వనరుల శాఖ మార్చిలో దేవినేని ఉమా గారి సహకారంతో ఆ స్కీమ్ మరమ్మతులకి నిధులు మంజూరు కాబడ్డాయి అధ్యక్ష. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా చక్కగా ప్రాజెక్టు నిర్వహించారు అధ్యక్ష. కానీ గత 5 ఏళ్ల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలా రైతాంగం చాలా కష్టాల్లో ఉన్నారు అధ్యక్ష, ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మేము మీ ద్వారా సంబంధించిన మినిస్టర్ గారికి అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష. నిధులు వెంటనే మంజూరు చేయమని ఆ రైతాంగాన్ని ఆదుకోమని మిమ్మల్ని మీ ద్వారా వాళ్ళని అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మూలిగే నక్క మీద తాటికే పడ్డట్లు మొన్న బుడమేరు వరద వల్ల విజయవాడ ఏ విధంగా నష్టపోయిందో నందిగామ జగ్గపేట ప్రాంతాలు కూడా మునేరు వరద వల్ల నష్టపోయాయి అధ్యక్ష. దానివల్ల చిన్న చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ కూడా చాలా నష్టపోయాయి, దారుణ స్థితిలో ఉన్నాయి అధ్యక్ష. సన్నకారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ స్కీమ్స్ రిపేర్ కూడా తగిన నిధులు మంజూరు చేయవలసిందిగా సంబంధించిన మినిస్టర్ గారిని మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అధ్యక్ష, ఇది ఒక పార్టీకి సంబంధించో లేదంటే కొద్దిమంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది. చాలాసార్లు పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష. ఇది చాలా భావోద్వేగంతో చాలా త్యాగాల మధ్య నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆ రోజున మన మంత్రి గారు చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు, ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష. హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆఫ్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమనుకుంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాలు PSUs నడవాలనేది మా ఆకాంక్ష మా అందరినీ.
When it comes to Vizag steel plant, we are extremely committed not to privatize. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేసిన అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ దిస్. ఏపీలో కొత్త ఐటీ పాలసీ తీసుకురాబోతున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. ఐటీ అభివృద్ధిపై శాసనమండలిలో ఆయన మాట్లాడారు. అధ్యక్ష, వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్ గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష. అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్ క్షమించాలి హోటల్స్ కూడా అధ్యక్ష. అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది. కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి. వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష. 10 కాదు, వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజాన్ని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం, కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం, కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం. ఇది ఒక భాగం. ఇంకొకటి పెద్దలు అన్నట్టు ఐటీలో ఉన్న టాప్ 100 కంపెనీస్, టాప్ 20 కాదు, టాప్ 10 కాదు, టాప్ 100 కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగింది అధ్యక్ష. నేను అనుకుంటాం అది గ్యారంటీగా జయప్రదం అవుతుంది. వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం మొదటిది. రెండోది, ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం. ఇంతేకాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో కూడా నేను ఇప్పటికీ జూమ్ కాల్స్ పెట్టుకున్నాను, 1-on-1 మీటింగ్స్ కూడా పెట్టాను అధ్యక్ష. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా తీసుకురావాలి అధ్యక్ష. ఎందుకంటే విశాఖపట్నంలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అనేది లేదు అధ్యక్ష. ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ రావాలి. వాళ్ళకు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మళ్ళీ హౌసింగ్ సోషల్ ఎకో సిస్టమ్ కూడా కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరితో కూడా నేను చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని మీ ద్వారా సభకి నేను తెలుపుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా డేటా సెంటర్ పాలసీ కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష. అది ఉంది, స్టేట్మెంట్ ఉంది, దాంట్లో చాలా డీటెయిల్ గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పాలసీస్ ఒక పక్కన, అవుట్ రీచ్ ఒక పక్కన, సోషల్ ఎకో సిస్టమ్, ఇదంతా మేము ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేస్తాం జరిగిన అధ్యక్ష. విష్ణు కుమార్ రాజు గారు, గంటా శ్రీనివాస్ గారు పెండింగ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు అధ్యక్ష. నేను బడ్జెట్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను. బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికే ఐటీ ఎలక్ట్రానిక్స్ కి కేశవ్ గారు కూడా కేటాయిస్తాం జరిగింది. అది అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్కి అందించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని రాష్ట్ర లారీ ఓనర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వైవి ఈశ్వరరావు అన్నారు. వైవి ఈశ్వరరావు, జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఎన్నో సవాళ్లు వాళ్ళ ముందు ఉన్నాయి. మరి అలాగే తర్వాత వరదల ముంచెత్తి విజయవాడ నగరం అతాకుతలమైంది. అయినను మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని ప్రణాళికలు వేసి వాళ్ళు ఆయన అమలు చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. మరి ఇది ఎలా ఉండగా మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అనుబంధ సంఘాల ద్వారా మేము కూడా చాలా వరద బాధితులకి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసాం. కొన్ని వేల ఫుడ్ ప్యాకెట్లు తయారు చేసి పంచడం, మరి అట్లాగే పలమలేరు వారి యొక్క సహకారంతో మేము ఒక 1000 కుటుంబాలకు కూడా నిత్యావసర వస్తువులు సరుకులు కూడా పంపిణీ చేసాం. ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా కొన్ని లక్షల రూపాయలు విరాళంగా కూడా ఇవ్వటం జరిగింది. సరే, ఇది ఎలా ఉండగా మా రవాణా రంగం మాత్రం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ గత ప్రభుత్వంలో ఏది వదలకుండా డీజిల్ మీద కూడా దాదాపు డీజిల్ పెట్రోల్ మీద రేట్లు పెంచారు.
తర్వాత 30% క్వార్టర్లీ ట్యాక్సులు పెంచారు. తర్వాత 1000 రూపాయలు ఉన్న అపరాధ రుసుముని 20,000 రూపాయలు చేశారు. మరి 200 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ని 25,000 వరకు వాళ్ళు చేశారు. ఇట్లా అనేక భారాలు వేశారు. వీటన్నిటికి కూడా మీరు సరి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా వినతి పత్రాలు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మరి తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా రిపీట్ చేసాం. మరి అట్లాగే మన రవాణా శాఖ మంత్రి గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే రవాణా కమిషనర్ గారికి, వారికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఇంతవరకు మా సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్య ఒకటి మమ్మల్ని చాలా వాలంటీర్ వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం సిగ్గుచేటు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి విషయం తెలియదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లకు న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజు డిమాండ్. ఈ రోజున వ్యవస్థ లేదు అని చెప్పడం దురదృష్టకరమని భావిస్తూ ఈ రోజున విజయవాడ వాలంటీర్లు కలిపి అఖిల భారతీయ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తుల యొక్క శాఖ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఏ మాత్రమైనా వాగ్దానం ఇచ్చిందని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానం చేశారు? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మానస పుత్రిక అని చెప్పుకుంటారు తప్ప మీకేం న్యాయం చేయట్లేదమ్మా, మీకు ఉద్యోగ భద్రత కల్పించేది నేను, ఉద్యోగ భద్రత కల్పించడం పాటు మీకు ఈరోజు రేట్లు పెరిగినాయి, ఆ రేట్లు తగ్గట్టుగా మీకు ఇవ్వాలంటే 10,000 రూపాయలు నేను గౌరవేతనం పెంచుతానని చెప్పి ఎన్నికల వాగ్దానం బలంగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కూటమిగా ఏర్పడి అదే ప్రచారం విపరీతంగా కొట్టుకుంటూ మాది గ్యారంటీ అని చెప్పిన మీరు ఈ రోజున ఏం చెప్తున్నారు? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ రోజున వాలంటీర్లు చేసినప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అది సరైన పద్ధతి కాదు. ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసేంతవరకు కూడా వాలంటీర్లు చేసినంత మేము ఫైట్ చేస్తామని చెప్పి మీకు సమాముఖంగా తెలియజేస్తూనే కాకుండా గత ప్రభుత్వం ఆగస్టు 23 మిమ్మల్ని రెవెన్యూ చేయలేదని చెప్పి చెప్తున్నారు కదా. మరి 10 నెలల పాటు గౌరవ వేతనం వాళ్ళు 8 నెలలు ఇస్తే 2 నెలల పెండింగ్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఇచ్చారు అని చెప్పి ఈరోజు మేము మీడియా రూపంలో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఏ జీవో లేకపోతే మీరు ఏ రకంగా ఖజానా నుంచి ఇచ్చారు? ఆ రోజునే వైసీపీ పార్టీ అకౌంట్ నుంచి ఇచ్చిందా? 2 నెలల పెండింగ్ ఉందని చెప్పి మీ ఇంటి అకౌంట్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారా? మీరు ఇచ్చింది ఖజానా నుంచే కదా. ఏ రకంగా జీవో లేకపోతే మీరు ఇచ్చారని చెప్పేసి మేము ఈ రోజు అడుగుతున్నాం. ఆ జీవో ప్రకారం ఉంది కాబట్టే కదా ఇచ్చారు, లేకపోతే ఎందుకు ఇస్తారు మీరు? అది తప్పు, అది సరైన పద్ధతి కాదు. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి తప్ప ఇలాంటి వాలంటీర్ అవసరం లేదా పార్టీలను పూజేసి వాళ్ళ పార్టీ వాళ్ళు అని చెప్పడం సరైన పద్ధతి కాదు. ఎవరైనా పార్టీలు పనిచేయరు, వ్యవస్థ కోసం పనిచేస్తారు. ఈ రోజు 100 సంవత్సరాలు 100 నెలలు ఏది మీ 100 రోజులు గడిచిన తర్వాత మంచి ప్రభుత్వం అంటూ స్టిక్కర్లు వేశారయ్యా. మీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.